ప్రభునందు ప్రియమైన వారలారా, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి అనుగ్రహించినటువంటి తరుణమునకు దేవునికి వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ సమయమందు ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పొందుకోవడానికి మనము ఏ రీతిగా నడవలసిన వారమై ఉన్నామో ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వచ్చును. మహాపరిశుద్ధుడవు మా ఘనమైన యెహోవా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు దేవా. ఇక సమయమందు మేము ఆధ్యాత్మికంగా ఏ రీతిగా బలపడవలెనో, ఆ శక్తిని ఎలాగా పొందవలెనో మాకు మీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు మనకి మాదిరై ఉన్నాడు. ఆయన వెంబడించినటువంటి మార్గము మనము కూడా వెంబడించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క తండ్రి చిత్త ప్రకారము నడుచుకొనుచు ఆయన ఒక్క పాపమును కూడా చేయకుండా ఆయన దేవునికి ఎంతో ఇష్టడుగా నా యొక్క ప్రియమైన కుమారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చేటటువంటి విధంగా ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క జీవితము ఉన్నది. ఆయన పరలోకము నుండి ప్రేమను తీసుకొని వచ్చి ఆ ప్రేమను మన అందరికీ కూడా పంచిపెట్టి ఉన్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తులో ప్రభువులో ఉన్నటువంటి వారు ఆయన యొక్క ప్రేమలో నడుచుకునేటటువంటి వారుగా ఉంటారు. ఈ యొక్క దేవుని యొక్క రాజ్య స్థాపన ప్రేమ మీద ఆధారపడి ఉన్నది కనుక ఆ ప్రేమను కలిగి ఉన్నటువంటి వారు ఆయన యొక్క గుణమును, ఆయన యొక్క లక్షణాలని తెలుసుకొని ఆ యొక్క గుణ లక్షణాల్లోనికి వీరు కూడా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ లోకంలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, పాపము ప్రవేశించినటువంటి సందర్భం నుంచి ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే మనుషుడు యొక్క ఆయుష్కాలము తగ్గుతూ వచ్చింది. ప్రియులారా, ఏదైనా వనంలో పాపము చేసినప్పుడు ఈ యొక్క ఆయుష్కాలము క్షీణిస్తూ వచ్చింది. మానసిక పరిస్థితులు, మానసిక ఆలోచనలు కూడా అవి తగ్గిపోతూ వచ్చినవి. ఆధ్యాత్మికత మరి అది కూడా తగ్గిపోతూ వచ్చి ఉన్నది. అందుకనే ఈ రోజున మరి దేవునితో వారు కలిసి ఉన్నప్పుడు ఆ యొక్క ఆయుష్కాలము రోజు రోజు పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే మనుషునిలో పాపము ప్రవేశించి ఉన్నదో, ఆ యొక్క పాపం ప్రవేశించిన తర్వాత ఆ ఆయుష్కాలము అది తగ్గిపోతూ ఉన్నది. అది మరణానికి పాత్రులవుతూ ఉండేటటువంటి విధంగా అది జరుగుతూ ఉన్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఆధ్యాత్మికత లోపించి ఉన్నది. దూరపు ఆలోచనల్లో మనుష్యుడు పోగొట్టుకొని ఉన్నాడు. ఆ యొక్క ఆలోచనలు చేయలేనటువంటి వాడిగా ఈ యొక్క తాత్కాలికమైనటువంటి వాటి గురించే ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక తను భవిష్యత్తులో సంభవించబో వాటి మీద దృష్టి ఉంచడం లేదు. ఈ యొక్క లోకంలో జీవించినంత కాలము మరి మనుషుడు ఎక్కువ కాలం జీవించాడంటే 100 సంవత్సరములు, లేదంటే అధిక బలము ఉన్నట్లయితే 70 సంవత్సరములు, ఇంతకంటే ఎక్కువ కాలం జీవించడు. 100 సంవత్సరాల లోపునే మానవుడు జీవిస్తాడు. మరి ఈ అల్పకాలమునకు మనము ఇంత ప్రయాసపడుచు ఉన్నాము. శాశ్వతమైనటువంటి లోకము, యుగ యుగములు జీవించేటటువంటి ఆ యొక్క జీవితం కొరకు మనము ఎలాగా ప్రయాసపడాలి, ఎలాగ దానికోసం మనము సిద్ధపాటు అయి ఉండాలి అని అంటే ఈ యొక్క ఆధ్యాత్మికతను మనం పెంచుకోవాలి. దేవునిలో గడుపుచు మనము దేవుడిని చెప్పినటువంటి మార్గముల ప్రకారము జీవిస్తూ ఉన్నట్లయితే మనము దేవుని యొక్క రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడేటటువంటి అవకాశం ఉంటూ ఉన్నది. అందుకనే ప్రియులారా, మన యొక్క సొంత తలంపులతో కాక పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరిచినటువంటి సంగతులను ఎప్పుడూ కూడా మానవుడికి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సంఘర్షణ మంచి చెడులకు జరిగేటటువంటి ఆ యొక్క సంఘర్షణలో మనుషుడు ఎన్నిక చేసుకునేటటువంటి స్వభావం ఉన్నది. ఆ ఎన్నిక చేసుకునేటటువంటి స్వభావంలో చెడ్డను ఎన్నుకుంటున్నాడు తప్ప మంచిని ఎన్నుకోలేకపోతూ ఉన్నాడు. ఈ యొక్క శోధనలో పడిపోతూ ఉన్నాడు తప్ప ఆ యొక్క శోధనను జయించేటటువంటి శక్తినిచ్చేటటువంటి దేవునికి విజ్ఞాపన చేసే ఆ యొక్క శక్తిని పొందలేకపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు ఉంటూ ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక మన యొక్క ఆధ్యాత్మికత, మన యొక్క దృష్టి మనం పరలోక రాజ్యం వైపు ఉంటూ ఉండాలి. ఈ లోకంలో జీవించుచున్నప్పటికీ ఈ లోక కళంకములు మనకు అంటకుండా ఉండే విధంగా మనము మన యొక్క జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఆ యొక్క జీవితం గురించి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో ఈ యొక్క లోకంలో సమృద్ధిగా సమస్తము వస్తూ ఉన్నదని చెప్తూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి పాపము చేయకుండా జీవించేటటువంటి ఆజ్ఞల ప్రకారము మనం జీవిస్తూ ఉంటే, ఆ చిత్త ప్రకారము మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనకి ఈ కళంకాలు ఏమీ కూడా అంటకుండా ఉంటాయి. మనము దేవుని చేత
నీతిమంతుడు అని తీర్చబడతాం. అందుకనే మనం ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ ఉన్నట్లయితే నీతిమంతుడిగా ఉంటాం. మనకు ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. అందుకనే ప్రార్థన విషయంలో మనము ఆలోచన చేసినప్పుడు అధిక ప్రార్థన అధిక శక్తినిస్తుందని చెప్పబడుచు ఉన్నది. స్వల్ప ప్రార్థన స్వల్ప శక్తినిస్తుందని చెప్పబడుచు ఉన్నది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి రాత్రంతయు కూడా పగలంతా సువార్త సేవ జరిపించి రాత్రి కాలమందు ఏకాంతంగా ఆయన కొండ ప్రాంతమునకో లేదంటే ఒక వనములోనికో వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసి ఆయన శక్తిని సంపాదించినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఆ పరలోకము నుంచి ఆయన శక్తిని సంపాదించి ఆ యొక్క శక్తిని బట్టి అనేకులను దీవిస్తూ ఉన్నాడు. మనం మన బిడ్డలను దీవించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆ శక్తిని కలిగి ఉన్నామా? ఆ యొక్క శక్తిని మనం పొందుతూ ఉన్నామా? ఆ యొక్క శక్తిని మనము పొంది మనము ఇతరులను కూడా దీవించేటటువంటి స్థాయిలో మన ఆధ్యాత్మికత ఉండాలి. దేవునితో మనకి దగ్గర సంబంధము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుతో మన యొక్క సంబంధము దగ్గరగా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్య వారసులుగా మనము సిద్ధపడి ఇతరులను సిద్ధపాటు చేసేటటువంటి విధానంగా మన యొక్క ఆలోచనలు ఉంటాయి తప్ప ఈ యొక్క లోకములో మనము ఎక్కువ ఆశలు పెట్టుకోనకుండా ఉండేవారమై ఉంటాం. కనుక మన యొక్క రాజ్యమదని మనము ఈ లోకంలో జీవించినంత కాలము యాత్రికులము పరదేశులము అనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు మనకి మాదిరై ఉన్నాడు. ఆ యొక్క మాదిరిలో మనము జీవిస్తూ ఆయన అడుగుజాడల్లో మనము నడుస్తూ ఆయన్ని వెంబడించాలి. కనుక ఆయన ఏ రీతిగా ఆరాధన చేసి ఉన్నాడో దేవుని, ఏ రీతిగా ప్రార్థన చేసి ఉన్నాడో దేవునికి, ఏ రీతిగా ఏ దినమును ఆచరిస్తూ ఆయన వెళ్ళి ఉన్నాడో, ఎలాగ ప్రేమను పంచి ఉన్నాడో అలాంటి దృక్పథము మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్య వారసులుగా మనం సిద్ధపడి అనేకులను సిద్ధపాటు చేసేటటువంటి వారముగా మనం ఉంటాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన చెబుతూ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేయడానికి ఎలా వెళ్ళేటటువంటి వాడు, ఎప్పుడు ఆయన ప్రార్థనకి వెళ్ళాడు అనేటటువంటి అంశాన్ని మనం చూస్తే ప్రియులారా, ఈ యొక్క 35వ వచనములో మనకి ఈ మాటలు కనబడుచూ ఉన్నవి. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెనని ఆ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన పెందలకడనే లేచి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ యొక్క వాక్యాన్ని చూస్తే మరి పెందలకడే లేవడం అలాగంటే మనం ఎన్ని గంటలకు లేచి దేవుని ఆరాధిస్తూ ఉన్నాము అని చూసినట్లయితే కొందరైతే ప్రార్థన చేయటమే చాలా తక్కువ సమయం చేసుకుంటూ ఉంటారు ప్రియులారా. మరి ప్రార్థన చేయడానికి ఎంత సమయం మనం కేటాయిస్తున్నాం? మనం ఈ లోకంలో అన్ని పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది, కానీ దేవునితో గడపడానికి, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మన అందరికీ తెలుసు. మనం అన్ని పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి సమయము ఉండదు. ఏదో కంగారుగా మనం వెళ్తూ ఉంటాం. అలా కాదు, మనం నిదానంగా సావధానంగా దేవునితో గడుపుచు ఆయన నుంచి ఆయన యొక్క నడుపుదల కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం ఈ లోకంలో. అలాగా చేసినట్లయితే ఆ యొక్క శక్తిని, ఆ యొక్క రాజ్య మర్మములను మనం తెలుసుకొనొచ్చు. అనుదినము ఏ దినమునకు కావలసినటువంటి ఆ దీవెనలను మనం పొంది మనము నడుచుకునే వారమై ఉంటాం ప్రియులారా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్టయితే ఆయన ఈ లోకంలో శరీరధారి అయి ఉన్నటువంటి రోజుల్లో ఆయన చేసినటువంటి విజ్ఞాపనలు మనము చూస్తే ఆ యొక్క 7వ వచనం ఈ రీతిగా మాట్లాడుచు ఉన్నది. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడింది. ప్రియమైనటువంటి వారలారా, మనము భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. మనుషులంటే భయపడుతున్నాము, కానీ దేవుడంటే భయము పోతూ ఉన్నది. కనుక ఈ యొక్క విధానంలో ఎవరైతే మన ప్రాణము ఎవరి స్వాధీనంలో ఉన్నదో ఆ యొక్క దేవుని విస్మరిస్తూ ఉన్నాం. ఆయన కృపను బట్టి ఇంకా మనం బ్రతుకుతూ ఉన్నాం, ఇంకా ఉనికి కలిగి జీవిస్తూ ఉన్నాం, ఇంకా మనం శ్వాస పీలుస్తూ ఉన్నామంటే కేవలం దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఇది జరుగుతూ ఉన్నది ప్రియులారా. దేవుడంటే భయము భక్తి లేదు, కానీ దేవుడు ఒక సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ సమయము భూమి మీద మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని ఆయన తిరిగి వెనక్కి తీసుకొని పోతూ ఉన్నాడు. ఈ సమయం అయిపోయే లోపులో మనము మన దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళేటటువంటి యోగ్యులుగా తీర్చిదిద్దబడాలని
మనవి చేయించు ఉన్నాం ప్రియులారా. కనుక ఆయన పెందలకడనే లేచేటటువంటి వాడని, తర్వాత శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో ఆయన ఆ యొక్క విజ్ఞాపనలు చేసేటటువంటి వాడని ఇక్కడ మనకి మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థన చేశాను. మనం కూడా మనల్ని మరణం నుంచి రక్షించేటటువంటి ఆ యొక్క దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షించగలడని మనం విశ్వసించి ఆయన్ని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. పిల్లలను విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము ఆ యొక్క దీవెనలను పొందడానికి మన యొక్క బిడ్డలు మనల నుంచి నేర్చుకునేటటువంటి విషయాలు ఉంటాయి. కనుక వారి ఎడల వారికి మనం ఏమి నేర్పుతూ ఉన్నాము, మన పిల్లలకి ఎలాంటి తర్ఫీదునిస్తూ ఉన్నాం. ప్రభువారైతే ఆ యొక్క ప్రార్థన చేసి ఆ యొక్క శక్తిని పొంది ఆ యొక్క శక్తిని బట్టి అందరినీ దీవిస్తూ రోగులను స్వస్థపరుస్తూ వారి ప్రతి అవసరతలను తీరుస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరిచినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. మనం చేసేటటువంటి ప్రార్థన బట్టి కనీసం మన బిడ్డలైనా బలపరచబడేటటువంటి విధంగా ఉండాలి. ఎందుకంటే ఒకరోజు దేవుడు మనల్ని అడగబోతూ ఉన్నాడు. ఏంటి అలాగనంటే, నీకు సుందరమైన మందనిచ్చాను, ఆ మంద ఎక్కడుందని మనల్ని లెక్క అడుగుతాడు ప్రియులారా. మన కోసమే మనము సిద్ధపడటమే కాక మన బిడ్డలను సిద్ధపాటు చేయాలి, మన ఇరుగు పొరుగు వారిని సిద్ధపాటు చేయాలి. ఆ యొక్క రాజ్యం కొరకు మనం సిద్ధపాటు చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ఒక దినాన మనల్ని ప్రభువును అడుగుతాడు. కనుక ఆ సుందరమైనటువంటి మందను మనం కాపాడుచు ఆయన మార్గంలో నడిపించేటటువంటి వారమై ఉండాలి. ఆ పిల్లలకి సత్యాన్ని నేర్పవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కనుక ఈ యొక్క యోహాను రాసినటువంటి 3వ పత్రిక 4వ వచనములో ఏమని చెప్పబడుచు ఉన్నదలగనంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారని చెప్పుడు కంటే నాకు మరి సంతోషకరమైనటువంటిది మరొకటేమీ లేదు అని ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుస్తూ ఉన్నారు కనుక అసత్యములో లేరు. సత్యములో మనము మన పిల్లలు కూడా నడిచే విధంగా మన ప్రవర్తన ఉండవలసి ఉన్నది. కనుక ఇది దేవునికి కూడా సంతోషకరమై ఉంటుందని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మనకి ఈ యొక్క సుందరమైనటువంటి మందనిచ్చాడు కాబట్టి ఈ మందకు మనము కాపరి అయి నడిపించవలసిన వారమై ఉన్నాం. ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా చేస్తూ ఉన్నట్లయితే సాతానుడికి తావు లేకుండా ఉండే విధంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ మనము యేసుక్రీస్తు మాదిరిగా జీవిస్తూ ఉన్నట్లయితే అది మనకి మేలని మనం గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన 12 మంది శిష్యులకు కూడా ఆయన పిలిచి ఈ యొక్క అధికారాన్ని ఇచ్చి ఆ యొక్క దీవెనలతోనూ మరి వ్యాధి బాధలతో పీడించబడుతున్నటువంటి వారికి ఈ యొక్క మార్గములన్నింటినీ కూడా బోధించమని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన భూలోకములో ఆ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఏం చేశాడు అలాగంటే, తండ్రి ఏదైతే ఆయనకి బోధించి ఉన్నాడో తండ్రి బోధించినటువంటివి సమస్తాన్ని ఆయన చేసి ఉన్నాడు. అలాగే మన బిడ్డలు కూడా ఎలా చేస్తారో అలాగంటే, మనం ఏం చేస్తున్నామో వారిని చూసి నేర్చుకుంటూ వారు కూడా అదే చేస్తూ ఉంటారు, మన నుంచి నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ తండ్రిని ఎందుకు చూపిస్తూ ఉన్నాడంటే, తండ్రి చిత్త ప్రకారము చేయడంలో అక్కడ మనకి సురక్షితమైనటువంటిది మనకి కనబడుచు ఉన్నది, రక్షణ మనకి కనబడుచు ఉన్నది, ఒక గమ్యము మనకి కనబడుచున్నది. ఆ యొక్క గమ్యానికి చేరేటటువంటి విధానం అక్కడ మనకి కనబడుచు ఉన్నది. ఆ యొక్క తండ్రిని మహిమపరచడంలో మనమందరం కూడా తండ్రిని మహిమపరచాలి. తండ్రిని మహిమపరచడానికి, తండ్రి యొక్క సన్నిధానానికి మనం వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన విషయం మన అందరికీ కూడా తెలుసును. నా ద్వారానే తప్ప మరి తండ్రి దగ్గరికి ఎవరునూ రాలేదు. మరి ఆ యొక్క తండ్రి చిత్త ప్రకారము చేశాడు. మనం కూడా అదే చిత్త ప్రకారము తండ్రి విషయంలో చేసి ప్రభు మనకి ఏమి బోధించి ఉన్నాడో దాన్ని మనం చేయవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్తలో 5వ అధ్యాయము 19వ వచనము 30వ వచనాన్ని మనం చూసినట్టయితే, ఈ యొక్క సువార్తలలో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినటువంటివి అన్నీ కూడా చూసినట్టయితే తండ్రి చిత్త ప్రకారమే సమస్తమును నేను చేయుచున్నానని ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు ప్రియులారా. తన్ను తానుగా తన మహిమ కొరకు ఏమాత్రము కూడా చేసుకోనలేదు. ఆయన ఎప్పుడు కూడా తండ్రిని మేము మహిమపరిచినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక మనము కూడా అదే రీతిగా మనం చేయవలసిన వారమై ఉన్నాం. మన యందు దేవుడు మహిమపరచబడాలి. దేవుడు ఎప్పుడైతే మహిమపరచబడుచూ ఉన్నాడో, మనం ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తూ ఉన్నామో దేవుడు మనల్ని ఘనపరుస్తానని చెప్తూ ఉన్నాడు. కనుక ఇక 19వ వచనం చూస్తే, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే, కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును.
కనుక ప్రియులారా, తండ్రి చిత్త ప్రకారము, తండ్రి ఏమైతే చేసి ఉన్నాడో, ఏమైతే కోరుకుని ఉన్నాడో దాని ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చేసినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఒక పాఠము మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మనకిచ్చినటువంటి బిడ్డల విషయము దేవుడు అడుగుతాడు, నీకు ఆ యొక్క బిడ్డలను ఇచ్చాను, వారిని నువ్వు ఎలా పెంచావు? ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతూ ఉన్నారా? ఈవేళ అనేక మంది బిడ్డలు ఏమవుతూ ఉన్నారు అలాగనంటే వారికి ఉన్నటువంటి స్నేహాలను బట్టి చెడిపోతూ ఉన్నారు. కనుక ప్రియులారా, మనము వారిని పోగొట్టుకునే వారం అవుతూ ఉన్నాం. కనుక వారిని ఆ యొక్క ప్రేమను ఎప్పుడైతే ఇస్తూ దేవుని యొక్క కట్టడలు నేర్పుతామో, చిన్నతనము నుంచి మనం వారికి ఒక తర్ఫీదును మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక విషయాలపై వారికి దృష్టి ఉండేలాగా మనం చేస్తూ ఉంటామో బిడ్డలు సక్రమైన మార్గంలో నడుస్తుంటారు, ఆధ్యాత్మికంగా వారు బలపరచబడతారు. కనుక ఆ రీతిగా మనము బిడ్డలకి తర్ఫీదునిచ్చినట్లయితే అది మంచిది. కనుక ప్రభు అంటూ ఉన్నాడు, నేను ప్రత్యుత్తరం ఇస్తూ చెప్తూ ఉన్నాడు, కుమారుడు ఏది చూసినో అదే చేస్తూ ఉన్నాడని చెప్తున్నాడు. 30వ వచనంలోకి వెళ్ళినట్లయితే, నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను, గనుక నా తీర్పులు న్యాయమైనవని చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తికి తీర్పు తీర్చాలంటే మనము నీతిమంతులై ఉండాలి. మనము అనీతిమంతులమై ఉండి మరొకరికి తీర్పు తీర్చలేము. మనము నీతిగా నడుచుకునేటటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే నీతిగా నడుచుకునేటటువంటి ఆ నీతి ఎక్కడ మనకి కనబడుచున్నదంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలలో ఆ నీతిని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అంటూ ఉన్నాడు కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనంలో చూస్తే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడువాడు ధన్యుడని మాట్లాడుచూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో అదే మాట మాట్లాడుచూ ఉన్నాడు. మరి క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చినట్లయితే ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడువాడు ధన్యుడు అని ఆ యొక్క రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడుచున్నాడు. ప్రభు చేత నిర్దోషి అనేటటువంటి విధానంలో మనకు జీవితం ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక అవసరతలు తీర్చబడుచూ ఉండాలి అలాగనంటే మనం దేవునితో ప్రార్థనలో గడుపుచూ అనుదినము దేవుని యొక్క శక్తిని మనం పొందుతూ ఉండాలి. ప్రార్థన లేకపోతే మనకి శక్తి ఉండదు. ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తి ఎందుకు అవసరం అంటే మనకు వచ్చేటటువంటి ఆ శోధనలు జయించడానికి మనకి శక్తి అవసరమై ఉన్నదని మీకు తెలియచేస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన యొక్క పనుల విషయంలో ఆయన చిన్నతనం నుంచి కూడా చేసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క పనిని ఎలా చేస్తూ ఉన్నాడు, ఆయన ఎలా గమనిస్తూ ఉన్నాడో చూసినట్టయితే బాల్యంలో యెరూషలేములో ఉన్నప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు 3 రోజుల పాటు కనిపించలేనటువంటి విధానంలో తల్లిదండ్రులు వెతుకుతూ ఉన్నటువంటి తరుణంలో యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత దేవాలయంలో ఆయన్ని ఆ తల్లిదండ్రులు కనుగొని, నాయన నువ్వు ఎక్కడున్నావా, నీ గురించి మేము కంగారు పడుచున్నామే అని అన్నప్పుడు ఆయన ఏమని అన్నాడంటే, మీరేలా నన్ను వెతుకుచూ ఉన్నారు, నేను నా యొక్క తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని అంటూ ఉన్నారు. ఆ రీతిగా చిన్నతనం నుంచి దేవుని యొక్క విషయాలను అధ్యయనం చేస్తూ దేవుని యొక్క రాజ్యం గురించి తెలుసుకొనొచ్చు ఆయన ఆధ్యాత్మికంగా బలపడుచు, అంటే ఆయన ఉన్నటువంటి సమయంలో రాజకీయ నాయకుల నుంచి ఆ యొక్క మత నాయకుల నుంచి అనేకుల నుంచి ఆయనకి ఒత్తిడి వచ్చేటటువంటిది. ఆయన అనేకులను ఎదుర్కొనవలసి వచ్చేది. ఆయనతో చీకటి శక్తులతో పోరాటము, ఒక పక్కన రాజకీయ నాయకులతో అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆయన పోరాటము సాగించవలసి వచ్చేది. ఆయనను ఎవరిని ఆయన దూషించలేదు, అందరి ఎడల ఆయన కరుణనే చూపించాడు. ఎందుకంటే ఈ యొక్క కరుణ ప్రేమ దేవుని యొక్క గుణము, దేవుని యొక్క లక్షణము కనుక ఆ లక్షణాల ప్రకారము ఆ వారికి కరుణను చూపాడు తప్ప వారిని ఎన్నడూ కూడా ద్వేషించలేదు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయమని అన్నప్పుడు వారిని ఎడల ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదని అన్నారు తప్ప వారిని శపించలేదు ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసిన తర్వాత ఆయన 3వ దినాలు లేచి ఆరోహణమై ఆయన 40 దినాలు ఉండి శిష్యుల్ని బలపరిచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క శిష్యులు ఈ లోకంలో అనేకమైనటువంటి మహత్కార్యములను వారు చేయుచూ ఉండగా ఈ యొక్క ఆధ్యాత్మికంగా వాళ్ళు బలపడి ఆ యొక్క శక్తిని పొందుకొని ఆ పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకొని వారు సువార్త సేవ చేస్తూ ఉంటే ఆ యొక్క సేవను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మొదటిసారి యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా చేసినటువంటి పాపం క్షమించబడి ఉన్నది. ప్రభు క్షమించాడు. ప్రభువా వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించ ప్రభు అన్నప్పుడు ప్రభువు క్షమించబడ్డాడు.
అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు చేస్తూ ఉన్నటువంటి ఆ అద్భుత కార్యాలను వీళ్ళు అడ్డుకొనుచు యేసు దేవుడని చెప్పవద్దు అని అన్నప్పుడు వారు ఆ యొక్క అద్భుత కార్యాలను చూసి మీరు ఎవరి నామమున ఇవి చేస్తున్నారని అడిగినప్పుడు ప్రభు అయిన యేసు నామమున ఈ అద్భుత కార్యాలన్నీ కూడా మేము చేస్తున్నాము అని అన్నప్పుడు వారు అప్పుడు ఏం చేయాలంటే, నిజమా ఆయనను దేవుడు కాదని మేము సిలువ వేసి ఉన్నామే, ఆయన దేవుడా, ఆయన నామమందే మీరు ఇలా చేస్తున్నారనేటటువంటి విషయంలో వారు ఆలోచన చేసి నమ్మవలసిన వారై ఉన్నారు. కానీ వారి ఆ విషయంలో నమ్మలేదు. వారు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి అలాంటి వాడిని మేము సిలువ వేశామని ప్రజలు అంటారని, ఈ యొక్క సువార్త మీరు ఎక్కడ కూడా ప్రకటించడానికి వీలు లేదని వారిని అణిచివేయడానికి ప్రయత్నం చేసి ఉన్నారు. కానీ శిష్యులు ఆ యొక్క సువార్తను ఆపలేదని మనకు తెలుస్తూ ఉన్నది. వారు ప్రాణాల సైతము లెక్క చేయలేదు. ఎందుకంటే వారు ప్రార్థనలో గడిపి ఉన్నారు, వారు పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఉన్నారు కనుక ఆధ్యాత్మికంగా వారు బలపడి ఉన్నారు. కనుక ప్రియులారా, మనకి దేవుని యొక్క ఆత్మ కావాలి. మనకి దేవుని యొక్క చిత్తం ఏదో మనం తెలుసుకునే వారమై ఉండాలి ప్రియులారా. ఈ యొక్క యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నారు, దేవుని ఆత్మ మనకి కావాలి. ఈ ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి, ఏం చేయాలో మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ 2వ వచనం అంటున్నాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారములుగా ఆత్మ, ఆలోచనను బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయమును భక్తిని పుట్టించేటటువంటి ఆత్మ అతని మీద నిల్చునని చెప్తూ ఉన్నాడు. ఈ ఆత్మ ఎవరికైతే ఉంటుందో వారు ఆధ్యాత్మికంగా బలపడతారు, ఆధ్యాత్మిక శక్తిని వారు పొందుకుంటారు. ప్రార్థనలో ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఆ మనుషుడు దేవుని యొక్క రాజ్య వారసుడిగా తీర్చిదిద్దబడడానికి ఈ గుణ లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఆ యొక్క వ్యక్తిలో. ఎందుకంటే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నట్లయితే ఆ గుణ లక్షణాలు మనకి కూడా వస్తాయని ఈ యొక్క మాటలో తెలుస్తూ ఉన్నది. కనుక ఆ యొక్క యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారములు అగు ఆత్మ, ఆలోచనను బలమును ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను కలిగించేటటువంటి ఆత్మని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నట్లయితే మనము దేవుని యొక్క రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడడానికి ఇంతకంటే మనకు కావలసినటువంటిది ఏమీ కాదు. అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఆయన ఎడల భయము భక్తి ఎప్పుడైతే ఉంటుందో, జ్ఞాన వివేకములు ఎప్పుడైతే ఉంటాయో మనం సరైన నిర్ణయం తీసుకునే వారమై ఉంటాం ప్రియులారా. అలాంటి మనసు మనకి కావాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రతి అవసరత తీర్చబడాలని మనం కోరుకుంటూ ఉంటాం. ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తానని చెప్పుచూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రభువునందు మనం కనుక ఉన్నట్లయితే కొలసీల్లోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. మనకి ఈ లోకంలో ఏం కావాలి చెప్పండి? క్రీస్తునందు కనుక మనం ఉన్నామంటే బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది, సర్వసంపదలు ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. కనుక ఆ యొక్క గుప్తములైనటువంటి వాటిని మనం వెదకవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో అన్నీ దొరుకుతూ ఉన్నాయి, ఆయనలో అన్నీ ఉన్నాయి, మరి నిత్యజీవం కూడా ఉన్నది ఆయనలో. ఇవి తెలిసినప్పుడు ఆయన్ని నీ యొక్క రక్షకుడిగా ఎన్నుకున్నట్లయితే అది నీకు మేలు ప్రియులారా, అది మనకి మేలు ప్రియులారా. ఇకనైనా సరే ఆయన్ని వెతికినట్లయితే ఇవన్నీ మనకి సంక్రమిస్తాయి. దీనిని బట్టి పరలోక రాజ్య వారసులుగా మనం తీర్చిదిద్దబడతాం, మనకి ఆధ్యాత్మికంగా బలపడతాం, ఆధ్యాత్మిక శక్తి మనకు వస్తుంది, మనం ఇతరులను దీవించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాగణుడవైన మా యెహోవా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు దేవా. ఈ యొక్క సమయమందు మీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని మాకు అనుగ్రహించి, బుద్ధిని జ్ఞాన సర్వ సంపదలను మాకు అనుగ్రహించి, ఈ లోకంలో మేము ఏ రీతిగా నడుచుకొనవలనో, మీ సేవ ఏ రీతిగా చేయవలనో, అనేకులను ఏ రీతిగా మీ పాద సన్నిధికి నడిపించవలెనో మేము సిద్ధపడి ఇతరులను మీ రాజ్యానికి సిద్ధపడే విధంగా మాకు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.